హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లే స్వర్గం. ఈరోజు సండే అయితే మా ఇంట్లో ఈ విధంగా చక్కగా రామదేవుని పూజను అయితే చేసుకున్నామండి. వైశాఖ మాసంలో రామదేవుని పూజ కూడా చేసుకుంటాను. నేను శివదేవుని పూజ కూడా చేసుకున్నాను. అది ముందు వీడియోలో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్నవారు చూడండి. అలానే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మనం ముందుగా చక్కగా గణపతిని తయారు చేసుకొని ఆసనాన్ని అన్నింటినీ కూడా ఎప్పుడులాగా తయారు చేసుకున్నానండి. రామదేవుని పటాన్ని కూడా చక్కగా శుభ్రం చేసి బొట్టులు పెట్టుకొని తులసిమాలతో అలంకరించానండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఇది ప్రసాదం అనమాట. మెయిన్ ఈ పూజకి కావాల్సిన మెయిన్ ప్రసాదం గోధుమ నూక, పంచదార, కాస్త నెయ్యి, పాలు వేసి కలుపుకుంటారండి. ప్రసాదాన్ని 5 ఉండలుగా చేసుకొని తండ్రికి పెడతారనమాట. ఈ కథ కూడా పూర్తిగా ఉందండి, వినండి. చాలా అంటే చాలా బాగుంటుంది కథ, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూసారా ఆ 5 ఉండల్ని చక్కగా 5 ప్లేసుల్లో అంటే 5 పలదనాలుగా అమర్చి పెట్టుకున్నాను అనమాట. మనం అంటే మన తృప్తికి మనం ఏం పెట్టామని అనుకుంటాం కానండి, అసలు దేవుడి విషయంలో మాత్రం ఆయనకి మనం ఎంతసేపు మనస్ఫూర్తిగా తలుచుకోగలిగాం అన్నది ఆయన చూస్తాడని. ఓం గం గణపతి నమః. శ్రీ రామాష్టోత్తర శతనామావళి. ఓం శ్రీ రామాయ నమః. ఓం రామభద్రాయ నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం రాజీవలోచనాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం రాజేంద్రాయ నమః. ఓం రఘుపుంగవాయ నమః. ఓం జానకీ వల్లభాయ నమః. ఓం జైత్రాయ నమః. ఓం జితామిత్రాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం విశ్వామిత్రప్రియాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం శరణత్రాణ తత్పరాయ నమః. ఓం వాలి ప్రమదనాయ నమః. ఓం వాగ్మినే నమః. ఓం సత్యవాచే నమః. ఓం సత్యవిక్రమాయ నమః. ఓం సత్యవ్రతాయ నమః. ఓం సత్యధరాయ నమః. ఓం వ్రతధరాయ నమః. ఓం సదా హనుమదాశ్రితాయ నమః. ఓం కోసలేశాయ నమః. ఓం ఖరధ్వంసినే నమః. ఓం విరాధవద పండితాయ నమః. ఓం విభీషణ పరిత్రాత్రే నమః. ఓం హరకోదండ ఖండనాయ నమః. ఓం సప్తతాళ ప్రవేదాయ నమః. ఓం దశగ్రీవ శిరోహరాయ నమః. ఓం జామదగ్న మహాదర్పదలనాయ నమః. ఓం తాటకాంతకాయ నమః. ఓం వేదాంతసారాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం భవరోగస్య వేశ్యాయ నమః. ఓం దోషణ శిరోహంత్రే నమః. ఓం త్రిమూర్తయే నమః. ఓం త్రిగుణాత్మకాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం త్రిలోకాత్మనే నమః. ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః. ఓం త్రిలోకరక్షాయ నమః. ఓం ధన్వినే నమః. ఓం దండకారణ్యవర్తనాయ నమః. ఓం అహల్యాశాపశమనాయ నమః. ఓం పితృభక్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం జితేంద్రియాయ నమః. ఓం జితక్రోధాయ నమః. ఓం జితామిత్రాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం వృక్షవానర సంగాతినే నమః. ఓం చిత్రకూట సమాశ్రయాయ నమః. ఓం జయంతత్రాణ వరదాయ నమః. ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః. ఓం సర్వదేవాదిదేవాయ నమః. ఓం మృతవానర జీవనాయ నమః. ఓం మాయామారీచంత్రే నమః. ఓం మహాదేవాయ నమః. ఓం మహాభుజాయ నమః. ఓం సర్వదేవస్తుత్యాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం బ్రాహ్మణాయ నమః. ఓం ముని సంస్థితాయ నమః. ఓం మహాయోగినే నమః. ఓం మహోదరాయ నమః. ఓం సుగ్రీవేప్సితరాజిదాయ నమః. ఓం సర్వపుణ్యాధిక ఫలదాయ నమః. ఓం శృత సర్వాగ్నాశాయ నమః. ఓం ఆదిపురుషాయ నమః. ఓం పరం పురుషాయ నమః. ఓం మహాపురుషాయ నమః. ఓం పుణ్యోదయాయ నమః. ఓం దయాసారాయ నమః. ఓం పురాణ పురుషోత్తమాయ నమః. ఓం స్మితవక్త్రాయ నమః. ఓం మితభాషినే నమః. ఓం పౌరభాషినే నమః. ఓం రాఘవాయ నమః. ఓం అనంతగుణ గంభీరాయ నమః. ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః. ఓం మాయా మానస చరిత్రాయ నమః. ఓం మహాదేవాది పూజితాయ నమః. ఓం సేతుకృతే జితావారిసయ నమః. ఓం సర్వతీర్థమయ నమః. ఓం హరయే నమః. ఓం శ్యామాంగాయ నమః. ఓం సుందరాయ నమః. ఓం సురాయ నమః. ఓం వేదవాససే నమః. ఓం ధనుర్ధరాయ నమః. ఓం సర్వయజ్ఞాధిపాయ నమః. ఓం యజ్ఞనే నమః. ఓం జరామరణవర్జితాయ నమః. ఓం విభీషణ ప్రతిష్టాత్రే నమః. ఓం సర్వగుణవర్జితాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం పరస్మై జ్యోత్సే నమః. ఓం పరస్మై ధామ్నే నమః. ఓం పరాకాశాయ నమః. ఓం పరాత్పరయ నమః. ఓం పరేశాయ నమః. ఓం పారగాయ నమః. ఓం పారాయ నమః. ఓం సర్వదేవాత్మకాయ నమః. ఓం పరస్మై నమః. శ్రీ రామాష్టోత్తర శతనామ పూజను సమర్పయామి. శ్రీ రామదేవుని కథ. నాగంభట్టు కాశీ ప్రయాణం. అనగా పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడు కలడు. అతని పేరు నాగంభట్టు. ఆయనకు ఒక పుత్రుడు ఒక పుత్రిక కలరు. పుత్రుని పేరు నారాయణ భట్టు, పుత్రిక పేరు నారాయణమ్మ. వారు చాలా పేదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టి భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమే. అలా వెళ్ళగా
కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమైరి. ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిరి. అయ్యా, నేను కాశీకి ధనం సంపాదించుకుంటూ వెళ్తున్నానని చెప్పాను. అప్పుడు వారు, వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళ్తే నీకు ధనము ఎవరైనా మూట కట్టి ఇస్తారా? కాశీకి వెళ్తే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుడి దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, కానీ కాశీకి వెళితే నీకు ధనం మూట కట్టి ఇస్తారా? మేము ఒక కథ చెబుతాము, వింటావా అని అడిగినారు. మీరు ఏ దేవుని కథో చెప్పవలసింది మహానుభావ, అది ఏమి కదా వివరించండి స్వామి అని వేడుకొనను. పూర్వకాలంలో కోసల రాజ్యం కలదు. ఆ రాజ్యం పాలించే దశరథ మహారాజు కలడు. ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్ర ఇచ్చినారు. అది పట్టుకు వెళ్లి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అని 3 భార్యలకు ఇచ్చినాడు. వారు 3 భుజించగానే గర్భవతులైరి. నవమాసములు నిండగానే చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అను 4 కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుని వలె పెరుగుచుండిరి. కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులిద్దరినీ యాగ సంరక్షణార్థం తనతో పంపించమని దశరథ మహారాజును అడుగ్గా, విశ్వామిత్రుడు రామలక్ష్మణులను పంపుటకు దశరథుడు అంగీకరించగా ముని వారిద్దరికీ బల, అతిబల అనే విద్యలను నేర్పించెను. రాముడు తాటకిని చంపి శిబిరువిలు విరిచి సీతను పెండ్లాడి అహల్యాశాప విమోచనం చేసి పరశురాముని గర్వభంగం చేసి కైక వరముచేత 14 ఏళ్ల అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతని ఎత్తుకొని పోగా లంకాపురమునికెయ్యి లంకాదహనం చేసి రావణాసురుని వధించి విభీషణులకు పట్టం కట్టి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై సుఖముగా రాజ్యమును ఏలుచుంటెను. ఇది రామదేవుని కథగా చెప్పి 5 లక్షవారములు పూజ చేసి ఆవునెత్తో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలన. 1 ఉండ రామదేవునికి, 1 ఉండ బ్రాహ్మణునికి, 1 ఉండ ముత్తైదువునకు, 1 ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్యా పిల్లలు తినవలను. ఈ విధంగా 5 లక్షవారములు పూజ చేయవలను. నిత్యం రామదేవునిగా చెప్పుకొంచున్న అష్టైశ్వర్యములతో, ఇష్ట సంపదలతో తొలతూగుదురు. అలాగున కొంతకాలం అయ్యేసరికి ఇది వరకే కాశీకి వెళ్ళాలని అనుకున్నాడు, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళదామనుకుని కొంచెం ధనం మూటగట్టుకొని కాశీ కావడ భుజం మీద వేసుకొని కుమారుని, కుమార్తెను పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు కథ విడవకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోనూ నారాయణ భట్టుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను. ఆ మరునాడు కుమారుడు ఆయవారములకు వెళ్ళి వచ్చి, అమ్మ, రామదేవుని కథ చెప్తాను విందువు గాని రామ్మ అని పిలిచెను. నాయన, వంట వేళ పొద్దున్నే దాసి పాచి పనికి వచ్చే వేళ అయినది, ఇప్పుడు కథ వినను అనను. మళ్ళీ మధ్యాహ్నం కథ చెప్తాను విందువు గాని రావమ్మ అనను. ఇప్పుడేమి కథ నాయన, పడక వేళ, నిద్ర వేళ, ఇప్పుడు వినను అనను. రామదేవుని కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోగా బిందులు, చెంబులు, గిన్నెలు అన్నీ దొరికి ఇరుగు పొరుగు వారి ఇండకు వెళ్ళిపోవచ్చున్నాను. పూర్వం నుంచి ముష్టి ఎత్తుకునే చిల్లి రాగి చెంబు కూడా దొర్లిగిరిపోవచ్చున్నదట. అప్పుడు నారాయణమ్మ చూచి, అమ్మ, అదేనా ఉంచమని కోరవే అమ్మ అని చెప్పగా ఆమె అదేనా ఉంచు రామదేవుడా తండ్రి అని వేడగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోతున్నవట. వారి గూట్లో ఉన్న వెండి కంచం కూడా దొర్లిగిరిపోవచ్చుండగా అప్పుడు ఆమె కంచం అంచు పట్టుకొని లాగిందట. సగం అంచు వారికి, సగం అంచు పొరుగు వారికి వెళ్ళిపోయినట. మర్నాటి ఉదయమున ఆమె వారింటికి నిప్పు కొరకు వెళ్ళి వారింటిలోనున్న కంచం అంచు మాదే అన్నదట. మీ కంచం అంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా, మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచం మాదే అన్నారట. అలా కాదు, మా ఇంటిలో కూడా కంచం అంచు ఉన్నది, పట్టుకొని వస్తానని 2 తెచ్చి దగ్గర పెట్టి చూడగా 2 అతుకుపోయాను. మాది అని వారు పుచ్చుకున్నారట. సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చిందట. అప్పుడు కుమారుడు చూసి, ఏమన్నారమ్మా అని అడిగా మాదేనని వారే పుచ్చుకున్నారని చెప్పిన. అప్పుడు కుమారుడు, ఇప్పుడు రామదేవుని కథ చెప్తాను వింటావా అమ్మా అని అడిగాను. నేను కథ వినను, కార్యము వినను, ఏ పనో పాట చేసుకుని బతుకుతా గానీ రామదేవుని కథ మట్టుకు విన్నది. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లెల్ని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పను. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు ప్రయాణమైనాడు. వారు ఊరి చివరకు వచ్చేసరికి కాశీకి వెళ్ళిన నాగం భట్టు తిరిగి ప్రయాణమై ధనం మూట కట్టుకుని వస్తున్నాడట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరి చివరకు వచ్చినారు. అక్కడ కోనేరు కనిపించింది. ఆ కోనేరులో కాళ్ళు కడుగుతుండగా ఎక్కడి నుండి ఒక పెద్ద గరుడు పక్షి వచ్చి ఆ డబ్బు మూటని ఎత్తుకుని పోయిను. అయ్యో అని నాగం భట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను, నారాయణ భట్టుని చూసి, అబ్బాయి, అమ్మాయి, మీరు సుఖంగా ఉన్నారా అని అడిగాను. ఏమున్నది నాన్నగారు, యథాప్రకారం నీకు ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవుని కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. చెంబు కూడా దొర్లిపోవచ్చుండగా నేను చూసి అదేనా ఉంచు రామదేవుడా తండ్రి అని ప్రార్థించగా ఆ చెంబు మాత్రం తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయినవి. గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లి ఇరుగు పొరుగు వారింటికి పోవచ్చున్నది. అప్పుడు ఆమె చూచి కొంచెం పట్టుకొని లాగా సగం అంచు మనకు, సగం పొరుగు వారింటికి వెళ్ళిపోయాను. మర్నాడు ఉదయం లేచి ఆ కంచం అంచు మాది అని అన్నదట. మీ కంచం మా ఇంటికి ఎలా వచ్చినది? నీవు మా ఇంటికి వచ్చినావా, మేము మీ ఇంటికి వచ్చినామా, ఇది మాదే అన్నారట. అలా కాదు, మా ఇంట్లో ఉన్న కంచం అంచు పట్టుకొస్తానని పట్టుకొని వెళ్ళిపోగా 2 దగ్గర పెట్టి చూడగా అతుక్కొని పోయాను. వారు దానిని మాదే అని పుచ్చుకున్నారు. నాయన అని చెప్పినది.
అమ్మ ఇప్పుడే నా రామదేవుని కథ చెప్తాను వింటావా అని అడుగ్గా, నేను కథ వినను, కార్యము వినను, ఏ పనో పాటో చేసుకుని బతుకుతా కానీ రామదేవుని కథ మట్టుకు విన్నందువల్ల రామదేవుని కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. మీ చెల్లెల్ని పట్టుకు ఎవరికైనా పెళ్లి చేయమని ఆజ్ఞాపించాను. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంట పెట్టుకుని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు? సరే అలాగే చేయమని చెప్పి నాగం భట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు. నారాయణ భట్టు నారాయణమ్మ వెంట నిడుకొని వెళ్ళిచుండెను. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించాను. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాను. నాకు పెళ్లి వద్దు, పేరెంట్ అక్కర్లేదని చెప్పాను. మరలా కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించినాడు. నారాయణ భట్టు అతడితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాను. నాకు పెళ్లి వద్దు, పేరెంట్ వద్దు, ఇదివరకే 2 భార్యలు ఉన్నారు అన్న. మరలా వెళ్ళిచుండగా తోవలో ఒక పెద్ద పూల తోట కనిపించినది. ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటుండగా ఆ యువకుడిని చూసి, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని. పెళ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువు గారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం చేసుకుంటానని. మీ గురువు గారు ఎక్కడున్నారని అడుగు. పలానా తోటలో ఉన్నారని చెప్పిన వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువుగారు, మీ శిష్యుడికి నా సోదరునిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా? అంతటి గురువు బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు, గోపాదమంత భూమి లేదు, మీకు ఇష్టమైతే చెయ్యండి, కష్టమైతే మానండి అని పలికెను. అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి దండం పెట్టి అలా ఎక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాల తలంబరాలు పోసి 70 యాగాలు నారాయణంకి ఇచ్చి పెళ్లి చేశాను. వారు అక్కడనే కూర్చొని కథ చెప్పుకుంటున్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరముల భూమి దారపోస్తాను, పుచ్చుకోవలసిందని చెప్పగా, అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకొనిచున్నాము, కథ అయితే పుచ్చుకుంటాము, మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు పోసి, పలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించమని చెప్పి 4 ఎకరాల భూమి వారికి దారిపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాను. ఆ 4 ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్య దంపతులకు దారిపోయాలని చూస్తున్నారట. ఎక్కడ వెతికినా దొరకలేదు. ఆ రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, పలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకువచ్చి దారిపోయండి అని ఆజ్ఞాపించినారట. వారు ఆజ్ఞ ప్రకారం మన్నాడు ఉదయం లేచి 16 మంది బోయిలను పల్లకీని పంపిరి. వారు అక్కడికి వెళ్ళి, ఏమండే, మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత భాగము మీకు ఇద్దరికి దారిపోస్తారంట, మిమ్మల్ని వెంటబెట్టుకొని రమ్మని పంపిరి, కావున రావాల్సిందని. మేము రామదేవుని కథ చెప్పుకుంటుంటే మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అనగా, బోయిలు కథ విన్న తర్వాత ఆ పుణ్య దంపతులను తీసుకొని వెళ్ళి రాజుగారికి అప్పగించిరి. రాజు సంతోషంతో ఆ గృహము ధనము వారికి దారపోసి వెళ్ళిపోయారు. అప్పుడు నారాయణ భట్టు ఆమె భర్త అక్కడ కూర్చొని ఆ గృహము ఆ ధనము 4 ఎకరముల భూమి అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకొని చుండిరి. కొన్ని దినములు అయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఎన్ని దినములు ఇలా ఉండగలను, కాబట్టి నేను వెళ్ళి రామదేవుని తీసుకుని వస్తాను, నీవు నీ భర్త కథను మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణమై వెళ్ళిపోయినట. నారాయణమ్మ ఆమె భర్త కథ చెప్పుకొని చుండిరి. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్లు ఎండబోసుకొని కాపలా కూర్చుండట. ఆ గొల్లవాడిని చూసి, గొల్ల, ఈ గ్రామంలో విశేషాలు ఏంటి అని అడిగిన. ఏమున్నది బాబు, నేను పుట్టుకతోనే అందుడను, మా వాళ్ళు వడ్లు ఎండబోసి కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకొని కూర్చుంటుని, నా అవస్థ ఇలా ఉన్నది బాబు అన్నట. నారాయణ భట్టు, ఒక కథ చెప్తాను విందువా అని అడిగాను. అలాగే వింటాను, చెప్పమన్ను. రామదేవుని కథ వ్రత విధానము చెప్పేసరికి గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించినట. ఓహో, కథలోనే ఇంత మహత్యం ఉన్నదంటే వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఏ దైవానివో ఏ దేవుడివో చెప్పమన్ను. అదే రామదేవుని కథ మహత్యం అని 5 లక్షవారములు పూజ చేసి ఆవునేత్తో దీపం పెట్టవాలని, ప్రసాదం 5 ఉండలు చేసి రామదేవునికి, ముత్తైదువులకు, బ్రాహ్మణులకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలు తినవాలని చెప్పి వెళ్ళిపోయాను. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ కూర్చుండెను. ఆ రాజును చూచి, ఏమి రాజా విచారిస్తున్నారని అడిగిన. నాయన, నా భార్యా బిడ్డలు పరారైనారు, నా రాజ్యం పరాయి రాజులు తీసుకొని, నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పి, నేను కథ చెప్తాను వింటావా అని అడిగాను. అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావ అని నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా వివరించను. రాజుగారు పరారైన భార్యా బిడ్డలు పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించను. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూచి, ఏమంటే మహానుభావ, మీరు ఏ దేవుడివో చెప్పవలసింది, మిమ్మల్ని మేము పూజించుకుంటామని. నేను ఏ దేవుణ్ణో కాను, ఇది రామదేవుని కథ మహత్యము, మీరు 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానం అంతా చెప్పి మరలా కొంత దూరం వెళ్ళగా ఓ స్త్రీ విచారిస్తూ కూర్చున్నది. స్త్రీని చూసి, ఓ నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆమె, ఏమున్నది బాబు, చిన్నతనంలోనే పెండ్లైంది, నా భర్త దేశాంతరం వెళ్ళినాడు, నా తల్లి తండ్రి అత్తమామలో కొన్నాళ్ళు చూచి అన్నా నిన్ను ఇలా చూస్తాము అని వదిలివేసినారు, కాబట్టి నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పింది. అప్పుడు నేను కథ చెప్తాను వింటావా అని అడిగాను. అలాగే వింటాను బాబు, చెప్పమన్నది. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చాడు. తల్లి తండ్రి అత్తమామలు వచ్చారు. ఆమె సంతోషించి నారాయణ భట్టుని చూచి, ఏమండి మహానుభావ,
మీరు ఏ దైవానుభో మిమ్మల్ని మేము పూజించుకుంటామని అడిగాను. ఇదంతా రామదేవుని కథ మహత్యం. 5 లక్షవారంలో 5 ఆదివారంలో మానకుండా పూజ చేయమని కథ విధానం అంతా చెప్పి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామము కనిపించినది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మ పూజ చేసుకుంటాను, కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగాను. మా ఇంటిలో మడి ఆచారం కనుక కుదరదు, ఇల్లు లేదు, వెడలపొండు అన్నది. అప్పుడు నారాయణ భట్టు కోనేరైనా చూపించతలే అని అడిగాను. తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక కోనేరు ఉన్నది, వెళ్ళమని చెప్పాను. అప్పుడు ఆ కోనేరు దగ్గరకు వెళ్ళి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి ఇరుగు వద్దకు వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలంగా ఒక పుచ్చిపేటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటం పెట్టి కథ చదువుకునిచున్నాడట. ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదము ఇచ్చినాడట. ఆమె పుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయాను. నారాయణ భట్టు కథ చదువుకొని అక్షంతలు తల మీద వేసుకుని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను. అతను ఇలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. అప్పుడు ఆదివారములకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు తెలుసుకోలేడని ఆమె వీధి అరుగు మీద కావలి కూర్చుని ఉండెను. ఇంతలో ఆమె భర్త ఎడమోట పెడమోట వేసుకుని ఇల్లు కానక కంగారు పడి అక్కడే నిలబడి ఉండెను. అది చూచి, ఇల్లు ఇదే, ఇలా రండి, ఇది మన ఇల్లు కాదు, నేను రాను అని పలగ్గా, ఇది మన ఇల్లే, ఇలా ఎందుకైందో చెప్తాను వినండి. ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇమ్మనను. నేను మా ఇంటిలో మడి ఆచారం కుదరదు, ఇల్లు ఇవ్వనని చెప్పితే అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమనను. అప్పుడు నేను తూర్పు దిశగా ఈశాన్య మూలగా కోనేరు ఉన్నదని చెప్పితే అతడు కోనేరు దగ్గరికి పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలంగా పెట్టి అందు రామదేవుని పటం పెట్టి పూజ చేసి ఆవుపాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదము ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకుంటుండెను. నేను బయటకు వచ్చేసరికి తాంబూలాది దక్షిణ ప్రసాదములు నాకు ఇచ్చినాడు. నేను లోనికి వెళ్ళిపోతుని అతడు కొన్ని అక్షతలు తల మీద వేసుకొని మరికొన్ని అక్షతలు తన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారింది. ఇదంతా ప్రసాద మహత్యము అని పలికెను. ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా, నిర్భాగ్యురాల, పాపిష్టిదానా, అతడు ఏ దిశగా వెళ్ళాడో చెప్పు అనగా ఈశాన్య మూలంగా వెళ్ళినాడని చెప్పింది. అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుతూ బయలుదేరను. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడు కనిపించను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఏమంటే మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సింది, మిమ్మల్ని పూజించుకుంటామనను, మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుకుడికి వెళ్తున్నాను అనను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు, కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సింది, మీరు ఏ దైవానుభో చెప్పండి, మేము పూజించుకుంటాము, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, రావడం నాదే తప్పు అనను. నేను మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుక్కుంటూ వెళ్తున్నాను, నేను ఏ దేవుణ్ణు కాను, ఇదంతా రామదేవుని కథ మహత్యం. నీవు ఇంటికి వెళ్ళి 5 లక్షవారంలో 5 ఆదివారంలో పూజ చేసుకో అని వ్రత విధానం అంతా చెప్పను. రామదేవుని వెతుక్కొని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అనను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందోనని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్టైశ్వర్యములతో అష్ట సంపదలతో తొలుతూగుతున్నారట. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తెప్పలనక ఆకలనక దప్పికనక చెట్టనక పుట్టనక నీడనక భయమనక అర్ధరాత్రనక అరణ్యాల వెంటబడి వెళ్లిచుండగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్ఛిల్లు ముఖం తిరిగి పడిపోయాను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి మా ఇంటిలో భోజనం చేతుగాని రమ్మను. నేను భోజనం మాత్రం చేయను, నేను రామదేవుని వెతుక్కుంటూ వెళ్తున్నాను, ఒక కోనేరు చూపిస్తే స్నానం చేస్తే వస్తానన్నారట. తూర్పు దిశ ఈశాన్య మూల కోనేరు ఉన్నది, వెళ్ళమన్నారట. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలా మారిపోయాను. లోపలికి వచ్చేసరికి సీతమ్మ వారి వెండి కంచాలు, వెండి పీటలు, పైడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురయ్యి మా ఇంటిలో భోజనం చేయదు గాని రమ్మన్నారట. నేను భోజనం మాత్రం చేయను, రామదేవుని వెతుకుడికి వెళ్తున్నాను అన్నారట. నేను రామదేవుణ్ణి అని చెప్పాను. అయితే కావచ్చును మహానుభావ, నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులిచర్మంతో రుద్రాక్షలతో విభూతి రేఖలతో నడుమున నాగాభరణంతో శిరస్సున గంగతో పక్కన పార్వతీదేవితో త్రిశూలం త్రినేత్రములతో నందివానుడైన ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు వారికి స్తోత్రం చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షం కావాలని కోరిను. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలమున వనమాలికలతో మెరుపుతీగ వంటి లక్ష్మీదేవితో శంఖ చక్ర గదాధరుడయి నెమలి పెంచము ధరించి ప్రత్యక్షమైనాడు. అప్పుడు హరిని కూడా ఈ విధంగా స్తోత్రం చేసెను. హరిని కూడా స్తోత్రం చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుడు ప్రత్యక్షమవ్వాలను రామదేవుడిని కూడా స్తోత్రం చేసేసరికి హనుమ సీత లక్ష్మణ భరత శత్రుఘ్నులు సపరివార సైతంగా శ్రీ రామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామచంద్రుడు, ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టుని అడిగాను. అలాగే చేస్తా గాని భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇస్తే భోజనం చేస్తానన్ను. రామదేవుడు నారాయణ భట్టుతో అలాగే వస్తానని అభయహస్తం ఇచ్చాను. అప్పుడు ఆ సీతమ్మ తల్లి 4 కూరలు నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరవాణాలు వండి వెండి కంచాలు పైడిపేటలు వేసి వారి బంధుకోటి సపరివార
సైతంగా నారాయణ భట్టుకు సీతమహాతల్లి భోజనం వడ్డించిన. అందరూ భోజనములు చేసి లేచి కర్పూర తాంబూలాలు వేసుకున్న తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇచ్చావు కావున మా ఇంటికి నాతో రావాల్సిందని కోరిను. అప్పుడు నారాయణ భట్టు ముందు రామదేవుడు వెనక తాను బయలుదేరి వెళ్తున్నారు. అంతా కొంత దూరం వెళ్లి నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూసిన అప్పుడు రామదేవుడు కనిపించలేదు. అంత నారాయణ భట్టు ముఖం తిరిగి మూర్ఛ వచ్చి నేలమే పడిపోయాను. అప్పుడు రామదేవునకు దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి, ఏమి ఇలాగను పడిపోయినావు, నాతో నడవలేని వాడు నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగిన. దేవా, నీ మహిమను బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సులు తెలుసుకోలేరు. మీ మహత్యం తెలుసుకుంటకు నేనెంత వాడను. నా తప్పులు క్షమించి నాతో రావాల్సింది. రామదేవుని నారాయణ భట్టు ప్రార్థించినప్పుడు రామదేవుడు అలాగే వస్తానని, నీవు వచ్చినప్పుడు ఎవరి ఇళ్ళకు వెళ్ళినావో వారి ఇళ్ళకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకొని తీసుకొని వెళ్ళమనను. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని భుజాలపై ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని ఇల్లు వచ్చినది. అచ్చట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటున్నారు. వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యంలో ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా కాపాడి రక్షించను. మరికొంత దూరం వచ్చేసరికి స్త్రీలు వచ్చను. అతడు వచ్చేసరికి స్త్రీ యొక్క భర్త కూర్చొని కథ చెప్పుకుంటున్నారు. వారికి ఐశ్వర్యంలో ఆయుర ఆరోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చే వారిని రక్షించినారట. మరికొంత దూరం వచ్చేసరికి గొల్ల ఇల్లు వచ్చను. ఆ రోజు ఆదివారం నారాయణ భట్టు చెప్పిన మాదిరి పూజ చేసుకుని కథ చెప్పుకుంటున్నారు. వారికి మెచ్చి ఐశ్వర్యంలో ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా వారిని కాపాడి రక్షించినారట. ఇంకా కొంత దూరం వచ్చేసరికి చెల్లెలు ఇల్లు వచ్చినది. అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొనుచు బంగారపు తూగుటుయాల్లో ఊచున్నారు. వారిని మెచ్చి ఐశ్వర్యంలో ఆయుర ఆరోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా వారిని కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తమ ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు కడుక్కుంటకు నీళ్ళు ఇచ్చి దానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసింది. అప్పుడు నారాయణ భట్టు, అమ్మాయి, నన్ను ఇలా మర్యాద చేయవలసిన పని లేదు. నేను రామదేవుని తీసుకొని వచ్చుచుంటిని. నీవు నీ భర్త మా ఇంటికి రావాలను. మనం అందరం పూజ చేసుకుందామని చెప్పను. అప్పుడు ఆమె సంతోషంతో అలాగే వస్తానన్ను. నారాయణమ్మ ఆమె భర్తతో నారాయణ భట్టు రామదేవునితో సహా వారందరూ బయలుదేరి వారి గ్రామం పొలిమేరలకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి పరుగును పోయి వారి తల్లిదండ్రులతో, ఏమండే నాగంభట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వచ్చున్నారు. ఆ నాగంభట్టు వద్దకు పరుగును వెళ్ళి చెప్పిరి. అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రులు పరుగును వచ్చి సంతోషంతో కుమారుని కుమార్తెను కౌగులించుకుపోయినారట. అప్పుడు నారాయణ భట్టు చూచి, అమ్మ, నన్ను ముట్టుకోవద్దు, నేను రామదేవుని తీసుకుని వచ్చుచున్నాను. మీరు మా ఇంటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలంగా వచ్చి రామదేవుని పటం పెట్టి గోధుమనొక పంచదార ఆవు పాలు కలిపి ప్రసాదం 5 వంటలు చేసి పూజకు అన్ని సిద్ధం చేసి నాకు కబురు చేయండి. అప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చిందని చెప్పాను. వారు సంతోషమున ఇంటికి వచ్చి 4 మూలలా దులిపి అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి 4 మూలల్లో వెతగ్గా ఒక పుచ్చుపేటకు పసుపు రాసి బొట్టు పెట్టి గోధుమనొక పంచదార ఆవు పాలు కలిపి ప్రసాదం ఉండలు చేసి కుమారుడు చెప్పిన ప్రకారంగా సిద్ధపరిచినాడు. నీవు రామదేవుని తీసుకురమ్మని కుమారుని కబురు పంపెను. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజములపై ఎక్కించుకొని ఆ గ్రామం 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకుని వచ్చి రామదేవునితో, తండ్రి, మా ఇంటిలో మీరు కుడిపాదం పెట్టవాలని ప్రార్థించను. అప్పుడు రామదేవుడు వారి ఇంటిలో కుడిపాదం పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనంగా మారిపోయినది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో, నన్ను అపరాధిని కాబట్టి నాకు ఉన్న ఈ పుచ్చిపేటయే సింహాసనం అనుకుని దయవుంచి తమరు కూర్చుండవలసిందని వినయంగా ప్రార్థించను. ఆ మాట రామదేవునికి జాలి కలిగి ఆ పీట మీద కూర్చుండేసరికి అది వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనంగా మారిందట. అంత హనుమత్, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాది సపరివార సైతంగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంటిలో ఆసీనులై వెలిసినాడట. ఇప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందాం అనేసరికి అంతలోనే ఎక్కడి నుండో ఒక భేద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండో నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం, ఒప్పుకుంటారా అని అడుగ్గా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేసుకుంటామనను. నాగంభట్టు పచ్చని పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చన ముత్యాలు తలంబరాలు పోసి 70 యాగాల నారాయణ భట్టుకి ఇచ్చి పెళ్లి చేశాను. నారాయణ భట్టు పెళ్ళైన తర్వాత నాగంభట్టు భార్య, నారాయణ భట్టు భార్య, నారాయణమ్మ, ఆమె భర్త వారంతా రామదేవ వ్రతం చేసి ఆవుపాలు, గోధుమనొక పంచదార కలిపి ప్రసాదం పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలంగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథమ అనకుండా చెప్పుకుంటున్నారట. వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యములు, ఆయుర ఆరోగ్యములు, సిరి సంపదలు ఎడబాయకుండా కాచి రక్షించినాడు. ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ అష్టైశ్వర్యవంతులై సుఖముగా నుండిరి. కథ సంపూర్ణం. శ్రీరామదేవునికి జై. శ్రీరామదేవునికి జై. శ్రీరామదేవునికి జై. సీతారామ లక్ష్మణులకి జై. సీతారామ లక్ష్మణులకి జై. సీతారామ లక్ష్మణులకి జై. శ్రీరామచంద్రమూర్తికి జై. శ్రీరామచంద్రమూర్తికి జై. శ్రీరామచంద్రమూర్తికి జై. అయోధ్య రాముడికి జై. అయోధ్య రాముడికి జై. అయోధ్య రాముడికి జై.
తీసుకుదానికి బాప పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఎప్పుడులాగానే. మొత్తానికి అయితే మా బాబు లేసాడు. ప్రసాద్ అంటే వాడికి చాలా ఇష్టం తింటానని. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఓకే బాయ్.